ఎస్టీబీఎల్ స్క్రీన్ 3ని ప్రారంభించిన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు. ఎస్టీబీఎల్ స్క్రీన్ 3ని ప్రారంభించిన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ కొమ్మాది జంక్షన్ సమీపంలో ఉన్న ఎస్టీబీఎల్ సినిమా థియేటర్లో స్క్రీన్ 3ను శుక్రవారం భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం, స్థానిక తెదేపా నాయకులు గొల్లంగి ఆనందబాబు, పోలిశెట్టి నాగేశ్వరరావు, కేవీఆర్ గురునాథ్, సోంబాబు తదితరులు ఈరోజు మధురవాడలో మిత్రులు బాలాజీ వాళ్ళ గ్రూప్ కింద ఎస్టీబీఎల్ పేరుతోటి ఈరోజు థియేటర్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. గతంలో 2 థియేటర్లు ఓపెన్ చేశారు. ఇది 3వ థియేటర్ ఈ ఏరియాలో. సినిమా కూడా కొంచెం చూడటం జరిగింది. అంతా లేటెస్ట్ టెక్నాలజీ అన్ని ఫెసిలిటీస్ తోటి చక్కటి ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మంచి థియేటర్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలాగే మన మిత్రులు వీరరాజు గారు అలాగే థియేటర్ కూడా రివ్యూ తీసుకున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం నగరం అనేది శరవేగంగా అభివృద్ధి. అటువంటి విశాఖపట్నంలో ప్రత్యేకించి మధురవాడ ప్రాంతం మోస్ట్ హ్యాపీనింగ్, ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా. ఇప్పటికే ఇక్కడ అన్ని రకాలకు కూడా కమర్షియల్గా కానీ లేకపోతే రెసిడెన్షియల్గా కానీ ఒక మంచి పేరు తెచ్చుకున్న ప్రాంతం. మనం ఎప్పుడో చెప్పుకుంటా ఉంటాం, హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఏరియా ఎలాగా పాపులర్ అయ్యి బాగా డెవలప్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సంబంధించి ఈ ఏరియా కూడా అలాంటి డెవలప్మెంట్స్ ఎప్పుడు ఓకే. త్వరలోనే మనకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భోగాపురంలో స్టార్ట్ కాబోతూ ఉంది. 2026 జూన్ కల్లా ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ స్టార్ట్ అవుతూ ఉంది. ఒకసారి కానీ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే మన సిటీకి ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ మధురవాడ. ఇది అన్ని రకాలుగా కూడా ప్రమాణంగా ఉంది. ఇప్పటికే ఒక పక్క ఐటీ, టీసీఎస్ లాంటి కంపెనీలు, గూగుల్ కానీ ఇతర కంపెనీలు ఇప్పటికే స్టార్ట్ అవుతామని దృష్టి. అలాగే నిన్నగా మొన్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాదాపు 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నానికి గ్రీన్ హైడ్రోజన్ కానీ లేకపోతే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చూస్తే రాబోయే రోజుల్లో విశాఖపట్నం పాపులేషన్ డబుల్ అయ్యే స్కోప్ కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా క్యాటర్ చేయాలంటే ఈ పక్క ఎంటర్టైన్మెంట్లో కూడా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. దానికి థియేటర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనకు ఆల్రెడీ మధురవాడలో శేషబాబు వాళ్ళ థియేటర్స్ కూడా కొన్ని 2 థియేటర్లు అక్కడ వచ్చాయి. సినీ పోలీసు ఒక 3 థియేటర్లు ఇంకా కూడా ఇక్కడ థియేటర్లు అవసరం ఉంది. వాటి భవిష్యత్తులో మరిన్ని ఇంకా థియేటర్లు వస్తాయని చెప్పి కూడా పూర్తిగా మరి ఈ పండగకి మొత్తం అందరూ కూడా శుభాకాంక్షలు చేసుకుంటా ఉన్నాం. సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పండుగ. మరి ఈ పండుగ సందర్భంగా మధురవాడలో ఈ థియేటర్ బాలాజీ గారికి తీసుకున్న వీరరాజు గారికి వాళ్ళ మిత్రులకి అందరూ కూడా స్మృతిగా అభినందనలు చేసుకుంటూ మరిన్ని ఇంకా ఇటువంటి థియేటర్ రావాలని స్థానిక శాసనసభ్యులుగా కోరుతున్నాం. సార్ అలాగే సార్ తిమ్మాపురంలో ఎన్ఆర్బిట్ మాల్ కోసం స్థలాన్ని కేటాయించారు. తిమ్మాపురంలో కాదు, ఎన్ఆర్బిట్ మాల్ అక్కడ పోర్టుది ఆల్రెడీ ఇచ్చారు. తిమ్మాపురంలో మాల్ అది యూనిటీ మాల్. యూనిటీ మాల్ అని మన దీనికి సంబంధించింది, చేనేత హ్యాండ్లూమ్ సంబంధించింది. అది 170 కోట్లతోటి ఈ హ్యాండ్లూమ్ మాల్, టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ 5 ఎకరాల ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. త్వరలోనే అది కూడా వర్క్లో స్టార్ట్ అవుతుంది. అది మనకి సౌత్ ఇండియాలోనే యూనిక్ మాల్. హ్యాండీక్రాఫ్ట్ సంబంధించి, హ్యాండ్లూమ్ సంబంధించి ఆల్ ప్రొడక్ట్స్ వాళ్ళ దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ మాల్.